హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన ఆర్టీఐ రిప్లై రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఆర్టీఐలో ఎంతమంది అప్లై చేశారు, సో ఎంతమంది ఎగ్జామ్ రాశారని ఉంది. సో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా లైక్ చేయండి, సో షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఆర్టీఐలో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఆర్టీఐలో ఉన్న డేటా వచ్చేసి ఫ్రెండ్స్, సో అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి 52,62,000 మంది అప్లై చేశారు. సో అపియర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చేసి 25,21,000 మంది ఎగ్జామ్ రాశారు ఫ్రెండ్స్. సో మనకి వ్యాకెన్సీ ఎన్ని ఉన్నాయని చూస్తే 39,491 వ్యాకెన్సీస్ ఉండడం లేదు ఫ్రెండ్స్. సో ఫర్దర్ ఇంక్రీజ్ కావచ్చు, అవకాశాలు చాలా ఉన్నాయి ఇంక్రీజ్ కావడానికి. సో అది ఎప్పుడైతే ఎవరికి ఏం తెలియదు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్లో ఎప్పుడైనా ఇంక్రీజ్ కావచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న ప్రజెంట్ పోస్టుల పరంగా చూసుకుంటే 1:8 కింద పీఈటీ పిఎస్టీకి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒక పోస్టుకి 8 మంది చొప్పున పిలిస్తే 3,15,000 అప్రాక్స్ పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిలో ఒక సీరియస్ ఆస్పిరెంట్స్ వచ్చేసి 1,15,000 మంది ఉండొచ్చు ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే 52 లక్షల మంది అప్లై చేస్తే సగం మంది ఎగ్జామ్ రాశారు. సో దీనిలో వచ్చేసి చాలామంది స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో మనకు కావాల్సిన స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. సో సీరియస్ ఆస్పిరెంట్ వచ్చేసి 1,15,000, దీనిలోకి సగం చేస్తే 1,15,000 మంది ఉండొచ్చు. సో ఈ 1,15,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో ఫిజికల్ కంప్లీట్ చేసి మెడికల్ కంప్లీట్ చేసిన వాళ్ళకే జాబ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మెరిట్ ఎవరికి ఉంటే వాళ్ళకి జాబ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సో ఆర్టీఐలో ఉండేది డేటా ఇదేనా ఫ్రెండ్స్. సో అందరూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో అందరూ రన్నింగ్ బాగా హార్డ్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ కావచ్చు వ్యాకెన్సీస్, మీరు దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంక్రీజ్ ఎప్పుడైనా కావచ్చు. సో చాలామంది రిటైర్డ్ అవ్వడం జరిగింది. సో చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒక పాజిటివ్నెస్గా ఉండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో 80% నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, మళ్ళీ అవకాశం రాదు. సో ఉన్న టైంని చాలా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నేను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి జీడీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.